అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైనటువంటి తిరుమల క్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు 7 వాహనాల్లో శ్రీవారు దర్శనమివ్వనున్నారు. మలయప్ప స్వామి ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైనటువంటి వాహనాలు రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా ఆలయ మాడవీధులు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి వాహనాల్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నారు భక్తులు. దీనిపై మరింత సమాచారం తిరుమల నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైనటువంటి తిరుమల క్షేత్రంలో రథసప్తమి సందర్భంగా వేడుకలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారి ఉదయం నుంచి వాహన సేవలు తిలకిస్తూ భక్తులు పులకించిపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే మనమైతే ప్రస్తుతం గరుడ వాహనం సేవ అయితే చూస్తున్నాము. ఎందుకంటే గరుడ వాహనం చూసేందుకు భారీ స్థాయిలో భక్తులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆలయ 4 మాడ వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీల్లో చూసుకున్నట్లయితే పూర్తిగా అంటే ఈ గరుడ సేవను చూసేందుకే భారీ స్థాయిలో వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా స్వామివారి గరుడ వాహనం అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా గరుడ వాహనం చూస్తూ భక్తులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయని చెప్పొచ్చు. ఉదయం నుంచి ఏదైతే తెల్లవారుజామున 5 గంటలకే ప్రారంభమైనటువంటి ఏదైతే ఈ రథసప్తమి వేడుకలు ఈరోజు గరుడ వాహనం ఇప్పుడు 11 గంటలకైతే ప్రారంభమైంది. ఈ వాహనం అనంతరం హనుమంత వాహనం అయితే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల అంటే సుమారు 1 గంటకి హనుమంత వాహనం నిర్వహణ ఉంటుంది. 1 గంట తర్వాత మళ్ళీ 3 గంటలకి ఏదైతే శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం అయితే నిర్వహిస్తారు. ఇప్పటికే టీటీడీ అధికారులు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మనమైతే చూస్తున్నాము మాడవీధుల్లో హారతులు పడుతూ ఏదైతే గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి వాహనాలు తిలకిస్తున్నటువంటి భక్తులు కేవలం గరుడ వాహనానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే భక్తులు ఇక్కడికి వచ్చే భక్తులు ఆ గరుడ వాహనంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఏదైతే వాళ్ళు ఏమంటున్నారు దాన్ని, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు రథసప్తమి వేడుకలు ఎలా ఉన్నాయి? మీకు ముఖ్యంగా వాహనాలు దర్శించుకోవడం ఎలా? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మేము ప్రొద్దున వచ్చాము, ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ముఖ్యంగా ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు, వాహనాలు అన్నీ వస్తున్నాయి, ఇట్లా దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? మీరు ఎన్ని ఏళ్ళుగా వస్తున్నారు? ముఖ్యంగా మేము లాస్ట్ 5 years నుంచి వస్తున్నామండి. దర్శనం బాగా అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. వాహన సేవ వరకు దర్శనాలు మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా వాహన సేవ మంచి అనుభూతి అండి. ఇది కొంచెం సౌకర్యం అంటే కూర్చునే దానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ, అంతే. అంతవరకు తప్ప దేవస్థానం తరఫున అన్ని బాగానే ఇస్తాను. టైం టు అన్నీ వస్తున్నాయి. బటర్ మిల్క్ టైం వస్తుంది, భోజనాలు వస్తున్నాయి, ఇప్పుడు లంచ్ వస్తుంది, అన్నీ వస్తాయి. కొంచెం ఇక్కడ కూర్చునేదానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మీరు చెప్పండి అమ్మా, ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి రథసప్తమి వేడుకల్లో ఇలా స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది 4వసారి వస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం రావాలని అనిపిస్తుంది. ఎంత చూస్తానో చూడాలని అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము చిత్తూరు నుంచి. మీరు చెప్పండమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారు? ముఖ్యంగా ఈరోజు రథసప్తమి సందర్భంగా ఇలాంటి వాహనాల్లో స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మేము కాకినాడ నుంచి వచ్చాం. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం. చాలా బాగా జరుగుతుంది. అంటే ఇలా అంటే బ్రహ్మోత్సవాల్లో మాత్రమే స్వామివారి వాహన సేవలు ఉంటాయి, కానీ ఈరోజు ఒక మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. ఈ రథసప్తమి వేడుకల్లో 7 వాహనాలని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. గతంలో ఎప్పుడైనా మీరు దర్శనం? లేదండి, ఇదే ఫస్ట్ టైం. మీరు చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కాకినాడ నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందండి, చాలా బాగా సంతోషంగా ఉందండి. దేవుణ్ణి మళ్ళీ చూడాలనిపించాను.